పన్నీర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఇలా ఈజీగా చేసుకొని తినండి. చాలా టేస్టీ అండ్ క్విక్గా. నాకు తెలిసి నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఈ పన్నీర్ని డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకొని తింటారు. కొంతమంది పన్నీర్ ఫ్రై చేసుకుంటారు, మరికొంతమంది పన్నీర్ మసాలా కర్రీ అని, మరికొంతమంది పన్నీర్ బటర్ మసాలా కర్రీ అని, ఇలా చాలా డిఫరెంట్ స్టైల్స్లో పన్నీర్ని వండుకొని మనం తినొచ్చు. సో నేనైతే ఈరోజు పన్నీర్ మసాలా కర్రీని ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మీరు కూడా ట్రై చేయండి ఈ పన్నీర్ మసాలా కర్రీని. సో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంది. నమ్మొచ్చు, పర్లేదు, మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి. నా పన్నీర్ మసాలా కర్రీ చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ పన్నీర్ని మనం ఏ డిఫరెంట్ స్టైల్లో తిన్నా మన హెల్త్కి అయితే చాలా మంచిది. అసలు ఖచ్చితంగా తీసుకోండి, వారానికి 1-2 సార్లు అయినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.